నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఇన్సోమియా అండి. నిద్రలేమి సమస్య. నిద్రలేమి సమస్య అనేది పెద్దవాళ్ళల్లో చాలా కామన్‌గా మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్యలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ ఈ నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళలో చాలామంది ఇన్సోమియా అనే ఒక పెద్ద ప్రాబ్లమ్ అని ఒక భయంకరమైన సమస్యలాగా ఫీల్ అయ్యి, దానికోసము స్లీప్ యాప్నియా మిషన్ వాడేవాళ్ళుంటారు. కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళుంటారు. ఎన్నో రెమెడీస్ ఫాలో అవుతున్న వాళ్ళుంటారు. సో, రెమెడీస్ అన్నీ ఫాలో అయినా నిద్ర లేకుండా అంటే ప్రాపర్ ఒక మనిషికి నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్‌గా పని చేసుకోలేం. అది అందరికి తెలిసిన విషయమే. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బరువు పెరిగిపోవడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఒక మనిషి ప్రాపర్‌గా డే మొత్తం పని చేయాలంటే నైట్ స్లీప్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఆ స్లీప్ కరెక్ట్‌గా లేకపోతే చిన్న చిన్న దాంట్లకు చిరాకులు రావడము, కోపం రావడము, ఇరిటేషన్స్ రావడము, దాంతో పాటు బీపీలు, డయాబెటిక్‌లు కూడా రావడానికి మెయిన్ కారణం. ఎందుకంటే నిద్ర లేకపోతే డైజెషన్ వీక్ అవుతది. సో, ఎక్కువ ఆకలేస్తది. బరువు పెరిగిపోతాం. ఎందుకు బరువు పెరుగుతున్నామా అన్న మన బాధతో బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయి బీపీ రావడము, దాంతో పాటు షుగర్. సో, ఇదొక వే అన్నమాట. సో, మెయిన్ నిద్ర. ఒక మనిషికి 6-7 అవర్స్ నిద్ర లేకపోతే బాడీలో ఇన్‌ఫ్లమేషన్స్ కూడా ఎక్కువైపోతాయండి. కాబట్టి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నిద్ర లేని వాళ్ళకు తెలుస్తదనమాట. కొంతమందిలో నిద్రలేమి సమస్య నిజంగానా ఉందా? అది ఏదన్నా డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా అని మాట్లాడుకుంటే, నిద్రలేమి సమస్య రావడానికి మెయిన్ కారణం మన మొబైలే. 70-80% నిద్రలేమి సమస్య రావడానికి కారణం మనం పడుకోవడానికెళ్తున్నప్పుడు పడుకోవడానికెళ్తున్నప్పుడు బెడ్ మీదకి తీసుకెళ్ళి మొబైల్ చూస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. అసలు నాన్ స్టాప్ ఇంకా 2 అవుతది, కొంతమంది 3 అవుతది. కొంతమందికి ఇష్టమైన సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంక అలా ప్రొలాంగ్ అయిపోతుంటది. నెక్స్ట్ డే మార్నింగ్ లెగడానికి బాడీ బద్ధకంగా ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడము. లేట్‌గా లెగుస్తాం. పనుల కోసం హరీ బరీ వెళ్ళిపోతాం. పని ప్రాపర్‌గా అవ్వదు. ఎందుకంటే నిద్ర మనం నైట్ లేదు కాబట్టి డ్రౌజీగా ఉంటది బ్రెయిన్. సో, మోర్ ఆక్సిజన్ కావాలి బ్రెయిన్‌కి. ఎలా వస్తది? టైంకి లెగిసి మంచిగా మార్నింగ్ లేచి యోగా చేసుకోవడము, కొద్దిగా మెడిటేషన్ చేసుకోవడము, టైంకి ఫుడ్ తింటే బ్రెయిన్‌కి మోర్ ఆక్సిజన్ ఎళ్తది. అంటే ప్రాపర్‌గా మనం వర్క్ చేసుకోగలుగుతాము. బాడీ యాక్టివ్‌గా ఉండడం వల్ల హ్యాపీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతది. దానివల్ల వెయిట్ మేనేజ్‌మెంట్, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటదనమాట. ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఎందుకు? మనం నైట్ లేట్‌గా పడుకోవడం వల్ల. లేట్‌గా ఎందుకు పడుకుంటున్నాము? బికాజ్ ఆఫ్ ఎక్కువ అడిక్షన్ ఆఫ్ మొబైల్ వల్ల. దయచేసి మొబైల్ అడిక్షన్ ఉంటే మాత్రం పెద్దవాళ్ళలో ఈ మధ్య కామన్ అయిపోయిందండి. చెప్తున్నాను గదా! చాలామంది మీ వీడియో చూసాం మేడము. అసలు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం అని జెప్పి చాలామంది వస్తుంటారు. వస్తే నేనంటాను, "ఏ టైంలో చూస్తారు నా మొబైల్ వీడియో" అంటే, "రాత్రి 12:30, 2 గంటలకు చూస్తాను మేడం" అంటే, సమస్య నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు మీరు. సమస్య రావడానికి చిన్న చిన్న పెయిన్స్ అని వస్తారు. కొంతమంది బరువు ఉందని వస్తారు. కొంతమంది బీపీ ఉందని వస్తారు. కొంతమంది నేనేమంటానంటే ఇవన్నీ రావు. అసలు మొబైల్ చూడడం ఆపేసేయండి. ఒక వీడియో ఏదైనా చూసాము, మనకు సంబంధిత ప్రాబ్లమ్ ఉంది దాంట్లో. ఆ రెమెడీ కొన్ని రోజులు కాకపోతే ఇంకొన్ని రోజులు ఫాలో అయితే డెఫినిట్‌గా సమస్య పోతది. ఆ వీడియోని కాస్త ఇంకా 10 మంది రకరకాలుగా చెప్పారని 10 మందిని ఫాలో అవుతూ, సమస్యను ఒక డస్ట్‌బిన్ లాగా చేసి, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది అన్నీ ఫాలో అయిపోయి, శరీరాన్ని లేనిపోని సమస్యలతో ఇబ్బంది పెట్టి తెప్పిస్తారనమాట. అటి సమస్య డే టైమ్‌లో ఎప్పుడన్నా చూసుకున్నా సర్లేదు గానీ, నైట్ దీనికోసం టైం వేస్ట్ చేసి మరి నిద్ర లేకుండా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇది జనరల్‌గా చెప్తున్నాను. నా దగ్గరికి ఎదురుగా వచ్చిన పేషెంట్స్‌తో కూడా ఇలాగే చిన్న చిన్నగా పాయింట్స్ డిస్కస్ చేస్తుంటారు. కాబట్టి ఒక మనిషి నిద్రపోవాలంటే మన బాడీలో కొంతమంది మొబైల్ వల్ల నిద్ర రాదు. కొంతమందిలో నిజంగానే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రాదు. కొంతమందికి మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల రాదు. కొంతమందికి బీ12 తగ్గిపోవడం వల్ల రాదు. కొంతమందికి ఐరన్ తగ్గిపోవడం వల్ల రాదు. సో, మనకేం చేస్తాము, ఒకవేళ నిజంగానే మొబైల్ అడిక్షన్ తగ్గిచ్చేసి, ప్రాపర్‌గా పడుకునే ముందు మనం పగలంతా అలిసిపోయి వస్తామా, అదే చెమటతో ఎళ్లి నిద్రపోయినా కూడా నిద్ర రాదు మనకి. మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి, 10 నిమిషాలండి బెస్ట్ థెరపీ చెప్తున్నాను. మనం పడుకోవడానికి ముందు హాఫ్ బకెట్ వేడినీళ్ళలో ఒక స్పూన్ ధనియాలేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. నర్వ్స్ అన్నీ ఇప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటారు కదా! అరికాళ్ళలో పాయింట్స్ ఉంటాయి. స్టిమ్యులేట్ చేయాలంటుంటారు కదా! చాలామంది డాక్టర్స్. అలా వేడి నీళ్ళలో ధనియాలేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకుంటే ప్రెషర్ పాయింట్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యి మంచి నిద్ర పడతదండి. చాలా బెస్ట్ ఎందుకంటే రెమెడీస్ చాలామంది ఫాలో అవుతుంటారు కానీ, ఈ హైడ్రోథెరపీలో బెస్ట్ హార్ట్ ఫుడ్ బాత్ అంటారు. 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. గురక సమస్య ఉంటే గురక కంట్రోల్ అవుతది. నిద్ర కూడా మంచి గాఢమైన నిద్ర పడతది. ఒక రోజుతోనే అవుతదా అంటే, ఒక రోజుతో మంచి బెనిఫిట్ అనిపించినప్పుడు మీరు ప్రతిరోజు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోండి. 100% మంచి నిద్ర పడతది.
దాంతో పాటు నేను కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర పట్టదని చెప్పాను కదా! కొద్దిగా తోటకూర రెగ్యులర్‌గా తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవుతది. ఐరన్ డెఫిషియన్సీ పోయినా కూడా మంచి నిద్ర పడతది. కొంతమందికి మెగ్నీషియం డెఫిషియన్సీస్ కొంతమందికి. సో, బనానా తినడం గానీ, పిస్తా అండి. మనం చాలామంది చూస్తుంటారు చూసారా? కాల్షియం డెఫిషియన్సీ గానీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, మెలనిన్ డెఫిషియన్సీ వల్ల గానీ, కొంతమందిలో బి12 డెఫిషియన్సీ వల్ల గానీ నిద్ర రాదు. అవునా? సో, అలాంటప్పుడు మనం బనానాని పడుకోవడానికి 1 అవర్ ముందు ఒక మంచి చిన్న చక్కెరకేళి బనానాస్ ఉంటాయి కదా! ఒక బనానా తినడం గానీ, ఒకరోజు బనానా, ఒకరోజు 4, 5 పిస్తాలు పొద్దున్న నానబెట్టేసి, డిన్నర్ చేసిన 1 అవర్ తర్వాత నానబెట్టిన పిస్తాని తీసుకొని మంచి నిద్ర పడతది. కొంతమంది ఆవు పాలుంటాయి. ఆవు పాలలో కూడా మనకి ఇప్పుడు 4 రెమెడీలు చెప్తున్నాను. మీకేది కంఫర్ట్‌గా అనిపిస్తే, ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం, చిన్న ముక్క బెల్లం ఏసుకొని తాగారనుకోండి మంచి నిద్ర. ఈ ఏవైతే మనం చెప్పుకున్నామో వీటిలో మనకి డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం మెగ్నీషియం గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే కదా మన బాడీ అనేది నిద్ర లేకుండా కరెక్ట్‌గా లేకపోతేనే కదా నిద్ర లేదు. వీటన్నిటిలో అన్నీ ఉంటాయి కాబట్టి మీకు నిద్ర కూడా సంపూర్ణంగా పడుతుంది. సో, దాంతో పాటు పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, వేడి నీళ్ళలో 10 నిమిషాలు ధనియాలేసుకొని కాలు పెట్టుకొని, ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ మాత్రం ఫాలో అయితే మాత్రం మంచి నిద్ర పడతది. ఒక మనిషికి ప్రాపర్ నిద్ర పడితే నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి యాక్టివ్‌గా లెగిచి యోగా చేసుకుంటాం. ప్రాపర్ టైంకి ఫుడ్ తింటాము. పని ప్రాపర్‌గా అవుతది. స్ట్రెస్ ఎక్కువుండదు. ఈ ఒక్క నిద్ర పట్టితే ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతిదీ చెప్పింది ప్రాపర్‌గా చూసి, విని అండ్ అప్లై చేసుకొని ఇది ఒక రోజుతో కాదు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మాత్రం శరీరానికి ఎన్నో రకాల రోగాలు రావు. ఈ రెమెడీ ఫాలో అవుతాయంటే మాత్రం ప్రతిరోజు చేయొచ్చు. సో, ప్రతిరోజు సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేస్తే మాత్రం 100% హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బరువు పెరగరు, బీపీలు, షుగర్‌లు కూడా రాకుండా మీ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఉంటదండి. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.